మనం ధన్యులం. ఈ కళ్ళతో చూచి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వారే ఆ ధన్యులలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇంకొక విషయం చెప్తాను దేవుణ్ణి చూడడం గురించి. కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుణ్ణి ఇలా చూస్తూ చూస్తూ ఉండిపోయినాడు లూసిఫర్. కానీ వాడి లోపల దేవుణ్ణి చూస్తూ ఉన్నప్పటికీ కూడా వాడి హృదయం సరైంది కాదు గనక చీకటి ప్రవేశించింది. వాడు సైతాన్ అయిపోయాడు, దయ్యాల రాజు అయిపోయాడు. 3.5 సంవత్సరాలు యేసును ఈ మాంసనేత్రాలతో చూస్తూ ఉండిపోయాడు ఇస్కరియోతు యూదా. వాడు కూడా సైతాన్ అయిపోయాడు. కనుక ఈ మాంసనేత్రాలతో చూస్తే నీకు క్షేమము అనేది గ్యారంటీ కాదు. కానీ ఆత్మనేత్రాలతో చూడగలిగితే నీవెప్పటికీ పడిపోవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నేను ఐఎమ్ సాటిస్ఫైడ్. దేవుడు ఎప్పుడు కనబడతాడో అప్పుడు కనపడని, నాకేం తొందర లేదు. నాకు తొందర ఏం లేదు. నాకు ఇప్పుడే బాగుంది, సుఖంగా ఉంది. ఆయన కళ్ళారా చూసి 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 లూసిఫర్ లాగా మారిపోయే కంటే, ఇస్కరియోతు యూదా లాగా మారిపోయే కంటే ఆత్మలో ఆయన్ని చూస్తూ ఆయనకు నమ్మకస్తుడనే బ్రతుకు ముగించడం నాకు ఇష్టం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కళ్ళారా చూసినటువంటి ఇస్కరియోతు యూదా ధన్యుడా? కళ్ళారా చూడకుండానే ఆయన్ని ప్రేమిస్తున్న మనం ధన్యులమా? దేవుని చూపి అన్నోడు అంతకన్నా తిక్కలోడని ఇంకో లేడని చెప్తున్నా. స్టూపిడ్ ఫెలో. ఏంద్రా దేవుని చూడడం ఏంటి? కోట్ల నక్షత్రాలను తన వాక్కుతో సృజించిన ఆ మహిమ స్వరూపుణ్ణి నాకు చూపి అంటున్నావు నువ్వు. ఆయన వస్తాడు నీ ముందుకు, వచ్చినాక చూడ్డానికి నువ్వు ఉండవు. గనుక దేవుడు మనకు కనిపించకపోవడం కూడా దేవుని కృపే. అయితే నేను ఈ పాయింట్ ఇంతటితో వదిలేసి ముగిస్తే మీకు తప్పకుండా రేపు ఇంకో డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను గంటలు మాట్లాడుతాను. కారణం ఏంటంటే మీకు రాబోయే ప్రశ్నలన్నీ నేను వేసుకొని చెప్తుంటాను. అందుకని అది నాకు ఒక రోగం అనుకోండి. పోనీ ఇంకా ఈ ప్రశ్న మిగలకూడదు అని నా పంతం. దేవుడు కనబడితే మీరు కాలిపోతారు అని అంటే ఇప్పుడు వినటానికి బాగుంటుంది. అబ్బా ఎంత గొప్ప సత్యం చెప్పాడు అయ్యగారు, హల్లెలూయా అంటాం మనం. మరి అబ్రహాం కనపడ్డాడు. అబ్రహాం ఇంట్లో రొట్టెలు అబ్రహాం ఫ్రై తినలేడు. యెహోషువ కనపడ్డాడు. ఇంకా కనబడడం కాదు, యాకోబుతోనైతే యబ్బోకు రేవు దగ్గర ఏకంగా కుస్తీ పట్టాడు. మరి అప్పుడు వాళ్ళు కాలిపోలేదుగా. మీరేంటండి దేవుడు కనపడితే కాలిపోతారంటున్నారు? ఇది పెద్ద సబ్జెక్ట్. దేనికదే ఒక పెద్ద సబ్జెక్ట్. ఏ పాయింట్ ఎత్తుకున్నా మన తలకు మించిన సబ్జెక్ట్. అదేదో సింపుల్గా 2 2 4 అనేటట్టు ఉండదు. అలాగుంటే అది దేవుని వాక్యం ఎందుకు అవుతుంది? ప్రియులారా, ఒకసారి ముంగమూరి దేవదాసయ్య గారిని ఎద్దేవా చేశారు, ఎగతాళి చేశారు. బైబిల్ మిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పక్కన ఒక దడి, చిన్నగా ఒక దడి కడతారు. అక్కడ 3 కుర్చీలు వేస్తారు. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వచ్చి అక్కడ కూర్చుంటారు అని అయ్యగారు అలా నేర్పించారు. దేవదాస్ అయ్యగారు అర్థం కావడం చాలా కష్టం ఎవరికైనా. నేను కూడా ముందు ఆయన అపార్థం చేసుకోవడంతోనే మొదలైంది ఆయనతో నాకున్న ఆత్మీయ పరిచయం.
ఆయన రాసిన పాట. రోజు ఇంకెంతసేపు మాట్లాడచ్చు నేను? ఒక 10 నిమిషాలు పావు గంట ఓకేనా? ఎప్పుడు ముగించాలి? 11 ఏమండి? 11:30 రైట్. ఆయన రాసిన పాట నేను విని, తనువు నాదిదిగో గైకొని మేవు ప్రభువా అంటే, నేను చిన్నవాడినప్పుడు ఎవరండి ఈ పాట రాసిన పిచ్చి అయినా తనువు ఇది ఇవ్వడమేంటి దేవునికి? నా కుమారుడా నీ హృదయము నాకిమ్మన్నాడు. ఈ పనికి మళ్ళీ చెత్త దేవునికి ఎందుకు? హృదయం కావాలి, హృదయంలో ఆయన నివాసం ఉంటాడు. ఈ చెత్త ఆయనకి ఎందుకు? ఎవరి పాట రాసింది అని నేను అనుకున్నాను. దేవుడు గద్దించాడు, నీకు ఇంకా వయస్సు రాలేదు, తగినంత వయసు వచ్చినప్పుడు నీకు బయలుపరుస్తానన్నాడు. తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. దేవునితో సంభాషించి దేవుని కొరకు అద్భుతమైన మందిరాన్ని కట్టి, నా కుమారుడా నీ హృదయం నాకిమ్మనే ప్రవచనాన్ని కూడా బైబిల్లో రాసి జ్ఞాన మార్గాన్ని బోధించిన సొలొమోను తర్వాత ఎందుకు విగ్రహారాధన చేశాడు? కామాతురుడైపోయాడు. అవును కదా ప్రభువా, ఎందుకు అలా జరిగింది? అంత ఘోర పతనం ఎందుకు అంటే, అప్పుడు దేవుడు చెప్పాడు, హృదయాన్ని మాత్రమే దేవునికి ఇస్తాను, ఈ శరీరం ఆయనకి ఇవ్వడం అవసరం లేదనుకుంటే సొలొమోనుకు వచ్చిన భ్రష్టత్వమే మీకు వస్తుంది. హృదయం ఇవ్వాలి, శరీరం కూడా ఇవ్వాలి.